ఆ జిల్లా టీడీపీ నేతల తీరుపై సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేసే విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల వ్యవధిలో పార్టీ విస్తృత సమావేశాన్ని ఒక్కసారి మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి కేడర్కు అందుబాటులో లేని లీడర్ల అంశం ప్రస్తావనకు రావడంతో ఆశ్చర్యపోవడం భేటీకి హాజరైన మంత్రుల వంతైంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వైసీపీ వీరభక్త అధికారులపై పార్టీ నేతల వాదనలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఉదయం జెండాలు వేరైనా రాత్రైతే అజెండాలు ఒకటిగానే ఉంటాయనే విమర్శను అన్ని పార్టీలు ఎదుర్కొంటున్నాయి. టీడీపీ సీనియర్లపై కొందరు నేతలు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం విఫలమవుతోందన్నది కేడర్ అభిప్రాయం. ఇటీవల జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సూచనల పేరుతో ఓ నేత చురుకలంటిస్తే వెనక ముందు తడుముకోకుండా అందరి మాట ఇదేనని మరో నేత విమర్శించడం గమనించదగ్గ విషయం. భేటీకి హాజరైన సీనియర్లు, జూనియర్లు మొహమాటాలు లేకుండా తమ అభిప్రాయాలను చెప్పడం పార్టీలో లుకలుకులకు కారణమైంది. ఎవరికి వారు మాట్లాడుకున్నారే తప్ప ప్రభుత్వంపై ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది. వైసీపీ అసత్య ప్రచారంతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతున్నా పార్టీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదని కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానిదే హవా. అధికారం లేకపోయినా సందర్భానుసారం రాజకీయ పరిణామాలపై స్పందించడం ఈ ఫ్యామిలీ నైజం. ఈ అంశం కూడా టీడీపీ సమావేశంలో పరోక్షంగా చర్చకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఉందని మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు చేసిన కామెంట్స్ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. ఫ్యాన్ పార్టీ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వకపోతే ప్రతిపక్షం ముందు పలుచనైపోతామని, అనుచరులకు అన్యాయం చేసినట్టు అవుతుందని ఘాటుగానే తన స్వరం వినిపించారు బంగారాజు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ సమావేశం పెట్టుకోలేకపోయామన్న బంగారాజు ఆవేదనతో టీడీపీ క్యాడర్ ఏకీభవించింది. ఇక రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు కూడా టీడీపీ విస్తృత సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో వైసీపీ వాసనలు వస్తున్నాయని, ప్రత్యేకించి కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది వారికే వంతపాడుతున్నారన్న వాదాన్ని వినిపించారు. వైసీపీ వీరభక్త అధికారులు, సిబ్బందిని మాత్రం విజయనగరంలో లేకుండా ఇతర జిల్లాలకు పంపాలన్న మాట చర్చనీయాంశంగా మారింది. లేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందన్న హెచ్చరిక పార్టీలో హాట్ టాపిక్ అయింది. అధికార పార్టీలో వైరాగ్యం పనికిరాదని కొందరు నేతలు స్పష్టం చేశారు. నేతలందరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనే వారే కానీ ఈ దిశగా కార్యాచరణ లేదనే కామెంట్స్ విజయనగరం జిల్లా టీడీపీ సమావేశంలో వచ్చాయి. ఇక చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్న వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి తెచ్చారు. సీనియర్లు చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగల్పూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున హామీ ఇచ్చారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల సమస్యలను తెలుసుకునేందుకు వారానికి ఓ రోజు కొంత సమయం కేటాయిస్తామన్న మాట నిజం కావాలని కార్యకర్తలు కోరారు. అయితే సూచనలు అందించిన నేతలు, అమలు చేయాల్సిన లీడర్లు ఎవరికి వారుగా పార్టీకి పునరంకితం కాకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కార్యకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల గెలుపు వెనుక అనేక మంది కృషి ఉంటుంది. అయితే ఓటమి వెనుక మాత్రం స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయన్న వాస్తవాన్ని మర్చిపోకూడదని పరిశీలకులు సూచిస్తున్నారు. మొత్తం మీద విజయనగరం జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయో లేదో చూడాలి.